ఆహా. సార్ ఇదిగోండి సార్, తీసుకోండి. లడ్డూ సింగ్ గారు, మీరు ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతున్నారు. ఇది ఏమాత్రం బాగోలేదు. కానీ ఊరు మొత్తం కూడా ఓ గ్యాంగ్ వచ్చి దోపిడీ చేయబోతుంది, తెలుసా మీకు? అసలు ఎలా జరుగుతుంది? నేనుండగా ఈ మహానగరంలో ఎవడు రా దొంగతనం చేయగలడు? ఎవడు వాడు? సార్, వాళ్ళు ఎలా ఉన్నారో నేను చెప్పగలుగుతాను. ఆ గుడ్డిని దొంగిలించే వాళ్ళు ఎవరు అని. నల్ల కలద్దాల్ని వేసుకుని ఉంటారు, అలాగే నల్ల జాకెట్ వేసుకుని ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా దొంగతనం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. నా ఏరియాలోనే దొంగతనమా? కానిస్టేబుల్, సార్ ఊర్లో అందరికీ ముందు వెళ్ళి చెప్పు. బాగా నున్నగా గుండు కొట్టుకున్నవాడు, నల్ల కళ్ళ జోడ్లు మరియు నల్ల జాకెట్ వేసుకున్నవాడు దోపిడి దొంగని చెప్పు. వెళ్ళు, త్వరగా చెప్పు. కానిస్టేబుల్, ఈ ఆ ఊ అని ఏంటయ్యా నాటకాలు? ఏం చెప్తున్నానో ఆ పని చెయ్యి. ఊర్లో అందరికీ వెళ్ళి చెప్పు. ముందు వెళ్ళి ఆ దొంగల్ని వెతుకు. అదేనయ్యా ఆ నల్ల అద్దాలు నల్ల జాకెట్ వేసుకుని గుండు కొట్టుకున్నవారు. వెళ్ళు. నేను ఇంతసేపు మీ గురించే చెప్తున్నానా? మేము ఇంతవరకు చెప్పింది మా గెటప్ గురించే. ఏంటే అంటే మీరు? అవును, మేము ముగ్గురు గంజు గ్యాంగ్. ఏంటే మీరేనా? అలా ఉన్నప్పటికీ ఇక్కడికి ఎందుకు వచ్చారా? సరెండర్ అయిపోదామనే? సరెండరా? మా పనిని ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చాం. మేము ఏ చోటుకు వెళ్ళినా ముందు మేము పోలీస్ స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మేము ఎంత ప్రమాదకరమైన వాళ్ళని ముందు వాళ్ళకే తెలియజేయాలి కదా. అందుకని పోలీస్ స్టేషన్ లో దొంగతనం చేస్తే తర్వాత మమ్మల్ని దొంగతనం చేసిన పోలీస్ మమ్మల్ని ఫాలో చేయదు కదా. అర్థమైందా? అందువల్ల మీ దగ్గర ఉన్న సామాన్లంతా మాకు ఇచ్చేయండి. ఒరే నన్నే కై చేస్తారా? ఒరే యూనిఫామ్ కూడా లేకుండా ఇలా చేస్తారేంట్రా? నన్ను వదిలిపెట్టట్రా. ఆగట్రా. కానిస్టేబుల్ ఏదో ఏం చెప్పమంటారు సార్? పోలీసు దగ్గర నుంచే వాళ్ళు దోచుకుని వెళ్ళిపోయారు సార్. కానిస్టేబుల్, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక్క దారి ఇదే. శివా, లడ్డు సింగ్ సార్, అసలు ఏమైంది? శివా, అన్ని పోయింది. శివా, త్వరగా రా. డోంట్ వరీ లడ్డు సింగ్ సార్, నేను వెంటనే వచ్చేస్తాను. వీళ్ళంతా ఎవరు? ఎందుకని ఇంత వేగంగా వెళ్తున్నారు? లడ్డు సింగ్ సార్, ఏమైంది? మీరు లోపల ఏం చేస్తున్నారు? శివా, వాళ్ళు కంజు గ్యాంగ్, నల్లదాలు నల్ల జాకెట్ మరియు గుండు కొట్టుకుంటే వాళ్ళు దోపిడి చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడే బయటికి వెళ్ళడం నేను చూశాను. లడ్డు సింగ్ అంకుల్, మీరు త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. మేము పోలీస్ స్టేషన్ ని చూసుకుంటాం. నేనే పట్టుకోగలిగితే శివాకి ఎందుకు కబురు పెడతాను? మీరు పోలీస్ స్టేషన్ అన్నా చూసుకోండి, రైల్వే స్టేషన్ అన్నా చూసుకోండి, ఏదైనా చేసుకోండి. శివా, నువ్వు వెళ్ళు, వాడిని పట్టుకో. శివ 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 ఎక్కడికి వెళ్ళిపోయాడు? శివా, ఆ చిన్న కుర్రాడు చాలా సేపటి నుంచి మనల్ని చేసి చేస్తున్నాడు. తను చేసి చూడలేదు, మనతో రేస్ చేస్తున్నట్టున్నాడు. అరే ఇటు చూడండి, ఆ చిన్నపిల్లడు మనల్ని దాటుకుని వెళ్ళిపోయాడు. ఏ చిన్నపిల్లడా, నీకు కాస్త కూడా బుద్ధి లేదా? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. మేము కూడా వచ్చేసాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఆ ముగ్గురు దొంగలు అసలు ఎక్కడికి పారిపోయారు?
వాళ్ళు ఎలా హఠాత్తుగా వెళ్ళిపోయారో తెలియడం లేదు. మీరు పాడే పాటను చూసి చాలా మంది ఇక్కడ భయపడుతున్నారు. ఆపండి. భయంతో వాళ్ళు ఏమీ ఆడలేదు, సంతోషంతో ఆడుతున్నారు. ఊరిలోకి గంజు గ్యాంగ్ ప్రవేశించారు. వాళ్ళు ముందుగా వాళ్ళ దొంగతనం పోలీస్ స్టేషన్ లోనే మొదలు పెట్టారు. అది ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ గారి దగ్గరే దోచుకున్నారు. ఆ తర్వాత ఊరిలో చాలా మంది దగ్గర దోచుకున్నారు. వాళ్ళ వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. ఇప్పుడు ఆ లడ్డు సింగ్ శివ శివ అంటూ తప్పకుండా అక్కడికి వస్తాడు. ఈ రోజు కనుక వచ్చాడంటే తనని ఇంట్లోకి నేను రానివ్వను. భీమ్ సింగ్, ఇలా రా ఒకసారి. ఎవరయ్యా ఇలా చేసిందే? పోలీస్ ఇన్స్పెక్టర్ డ్యూటీలో ఉండగానే కొడతారా? అది మొహంలో కొడతారా? ఎవరో కావాలనే నా మీద ఇలా దాడి చేస్తున్నారు అనుకుంటున్నాను. నేను లోపలికి రాకూడదని ఎవరైనా అనుకుంటున్నారా? సరే, ఓకే, మరైతే నేను ఇంటి వెనకాల ఉన్న పైపు మీదకి ఎక్కి పైకి వెళ్తానులే. ఎవరికి తెలియదు కూడా. నోరు మూసుకో డాగి, నేనే లడ్డూ సింగిని. చూడు, జాగ్రత్తగా చూడు, నేనే లడ్డూ సింగిని. ఏం చేద్దాంరా? ఇదిగో తీసుకో, తిన్నదాన్ని. ఊరికే అరవక. నేను ఫ్రెండ్నే, నా మాట వినో, నేను లడ్డు సింగ్. లడ్డు సింగ్ సార్, ఎందుకు మీరు పైప్ ఎక్కి వస్తున్నారు? హే బాయ్, కమాన్ బాయ్, ఇదిగో ఇట్రా. లడ్డు సింగ్ సార్, మీరు మెయిన్ డోర్ వైపే రావచ్చు కదా, ఎందుకు అనవసరంగా ఇలా పైప్ నుంచి వస్తున్నారు? శివ, అసలు నీకు నేనేం చెప్పను? మీ ఇంట్లో ఎంట్రీ నేను ఇవ్వకూడదు అనుకున్నారేమో. ఎలాగైనా నిన్ను కలవాలని నేను ఇదిగో ఇలా అయ్యానయ్యా. అది వదిలే శివ, నేను నీతో ఏం చెప్పాలనుకున్నానంటే, ఆ గజ్జు గ్యాంగ్ ఎక్కువగా దొంగతనం చేస్తున్నారయ్యా. ఏదో ఒకటి చెయ్యి శివ, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయేలా ఉంది. ఓకే ఓకే, నేను ఏదో ఒకటి చేస్తాను, డోంట్ వరీ. ఈ ఊళ్ళో చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, అందుకే మనకి ఇన్ని వస్తువులు దొరికాయి. ఏది ఏమైనప్పటికీ ఆ చిన్న కుర్రాడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వాడు బాగా ఫైట్ చేస్తున్నాడు. తను చాలా వేగంగా ఉన్నాడు, చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నాడు. నిజం చెప్పాలంటే తను గ్రేట్. తను పిల్లాడి కాదు, చుచ్చుబుడ్డి. ఇక పొగడ్తలు ఆపుతారా? వాడిని ఎలా మన దారిలోకి తీసుకురావాలో ఆలోచించండి. ఈ గంజు గ్యాంగ్ ని మనం ఎలాగైనా పట్టుకొని తీరాలి. కానీ ఎలా పట్టుకోవడం? అసలు వాళ్ళని ఎలా మనం ట్రాక్ చేస్తాం? ఇలాగే ఒకసారి మా గ్రామంలో ఒక దొంగోడు చాలా అల్లరి చేసేవాడు. అప్పుడు నేను వాడిని పట్టుకోవటానికి ఒక ప్లాన్ వేశాను. రాత్రిపూట అమ్మ నగలన్నీ తీసుకువెళ్లి రోడ్ అంతా కొంచెం దూరాన్ని నగలన్నీ వేసుకుంటూ వెళ్ళాను. ఆ తర్వాత నగల్ని ఒక గదిలో పెట్టాను. దొంగోడు రోడ్ లో ఉన్న నగలన్నీ తీసుకుంటూ ఆ గది లోపలికి వచ్చేసాడు. ఇక నేను వెంటనే ఆ గది తాళాలు వేసేసి ఆ తాళాల్ని దొంగోడు చేతిలో పెట్టేశాను. నీ వల్లైతే నన్ను దాటి ఇక్కడ నుండి ఒక అడుగు పెట్టి చూడు అని అన్నాను. ఇది ఏ మూవీ నుంచి దొంగిలించిన సీన్ చెప్తావా? ఇది రియల్. నా సీన్ ని చూసే ఎవరైనా సినిమాగా చేసి ఉండాలి. నేను ఆ దొంగని పట్టుకుని బాగా గుమ్మేశాను. ఇక తర్వాత దొంగతనాన్ని కూడా వదిలేశాను. తర్వాత నీ కళ పూర్తయిపోయింది, నువ్వు కళ్ళు తెరిచావు. నేను చెప్పేది నిజమే అంటున్నానా? ఇది నా కళ కాదు. ఒక నిమిషం.
అది నీ కథలో నుంచి ఆ గంజు గ్యాంగ్ ని ఎలా పట్టుకోవాలో నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. కానీ ఇందుకు మనకి మీడియా సహాయం ఖచ్చితంగా కావాలి. నా ప్లాన్ ఏంటో వినండి. రా 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 మై డియర్, ఏం వార్త తీసుకొచ్చావు విన్నావా? నా ప్లాన్ ఏంటో వినండి. మనల్ని ట్రాప్ చేయడానికి వీళ్ళు ప్లాన్ వేస్తున్నాడా? అరే, గంజు గ్యాంగ్ ని ఇప్పటి వరకు ఎవరు పట్టుకోలేకపోయారు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ చోట మనం దొంగతనం చేయకుండా రాలేదు. మనమే గ్యాంగ్, గంజు గ్యాంగ్. లడ్డు సింగ్ సార్, మేము ఈ వ్యాన్ లో నుంచే సీసీటీవీ ద్వారా ఎగ్జిబిషన్ ని గమనిస్తూనే ఉన్నాము. మీకు గనక మా సాయం కావాలంటే వెంటనే చెప్పండి. ఓ నో ప్రాబ్లం శివ, ఎగ్జిబిషన్ పూర్తిగా నా కంట్రోల్లోనే ఉంది. ఒరే ఈ గుండు ఎవడు వీడు? ఆ గ్యాంగ్ కు చెందిన వాడేనని అనుకుంటున్నాను. నేను నిన్ను వదిలిపెట్టను రా రే. చాలా బాగుంది కదా ఎగ్జిబిషన్. వాడు వెళ్ళిపోయాడు. ఎవడు అసలు రాలేదంటే ఎవడు ట్రాప్ లో ఇరుకోలేదే. ఓకే, అందరూ వెళ్ళిపోయారు. కానీ ఈ లడ్డూ సింగ్, తేడారాం కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి. మిత్రులారా, అందరూ వెళ్ళిపోయారు. రండి, చెట్టు మీద నుంచి కిందకి దిగండి. రండి, ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ చూద్దాం. ఎవడు మాట్లాడింది? వావ్, ఈ వస్తువు చాలా అందంగా ఉంది. ఈ గ్రీన్ డైమండ్ నెక్లెస్ చూడు, చాలా బాగుంది కదా. సార్ అలా చూడండి సార్, గ్రీన్ డైమండ్ నెక్లెస్ అక్కడ ఉంది. దాని గురించే మాట్లాడుతున్నారు సార్. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు సార్? సడన్ గా లడ్డు సింగ్ సార్ ఎందుకలా భయపడి వెళ్ళిపోతున్నారు? నాకు సౌండ్ కూడా సరిగ్గా వినపడడం లేదు. ఆడియో సరిగ్గా లేదు, కానీ లడ్డు సింగ్ అంకుల్ కి ఏదో ప్రాబ్లం అనుకుంటాను. యుడి, అక్కడ ఏం జరుగుతుందో చూసొద్దాంరా. నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ ఏలియన్స్ వచ్చుంటేనో. ఏలియన్స్ అంటే నాకు చాలా భయం. యుడి, నువ్వు భయపడకు, త్వరగా వెళ్ళు. అక్కడ ఏం జరుగుతుందో ఫోన్లో నాకు చెప్పండి. ఇంతకీ ఇప్పుడు ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఇన్స్పెక్టర్, ఎగ్జిబిషన్ అయిపోయిందని వాళ్ళతో చెప్పు. ఎవరు మాట్లాడేది? ఏలియన్స్ అయ్యంటే. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఇలా రండి. ఈ రోజు మనం పార్టీ ఇక్కడే చేసుకుందాం. ఈ పోలీసు వాళ్ళని పట్టుకొని చెట్టుకి తల్ల కిందులుగా వేలాడగడదాం. ఆ తర్వాత ఈ వస్తువులను మనం వేసుకొని చూద్దాం. ఇన్స్పెక్టర్, నీ డ్యూటీ ఎప్పుడవుతుంది? మేము ఎగ్జిబిషన్ చూడక్కర్లేదా? మేము మనుషులకు ముందు రాము. వస్తే మమ్మల్ని చూసి వాళ్ళు దెయ్యం అని చెప్తున్నారు. భూతమా? భూతం! డ్యూటీ అయిపోయింది. నా డ్యూటీ అయిపోయింది. వెళ్ళిపోతున్నాను. ఏంటిది? ఆది యుడి కూడా ఇప్పుడు భయపడి పరిగెడుతున్నారు. ఖచ్చితంగా అక్కడేదో సమస్య ఉంది. అరే, వాళ్ళు వచ్చేసారు, దొంగతనం చేస్తున్నారు. రా రా, త్వరగా వెళ్దాం. అది భూతం కాదు, వాళ్ళు దొంగలు. ఆ గంజు గ్యాంగే వచ్చి ఇప్పుడు దొంగతనం చేశారు. వాళ్ళు మీ అందరినీ భయపెట్టేశారు. మీరు కూడా బాగా భయపడిపోయి ఇటు వచ్చేసారు. తప్పకుండా వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకొని ఉంటారు. నాతో పాటు రండి, లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం దొంగతనం చేశారో చూద్దాం. లడ్డు సింగ్ సార్, ఇక్కడున్న ప్రతి సీసీటీవీ ఫుటేజ్ మనకి కావాలి. ఓకే శివ. ఓ, వీళ్ళే దొంగతనం చేశారన్నమాట. అదిగో అదిగో పారిపోతున్నారు, చూసావా? వాళ్ళే. అవును, ఇది మ్యూజియం కి వెనకలున్న మ్యాన్ హోలే కదా. ఈ విధంగానే వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు. శివ, ఈ ఆర్నమెంట్స్ తో పాటు నా ఉద్యోగం కూడా పోతుందయ్యా.
లడ్డు సింగ్ సార్ ప్లీజ్ మీరు దిగులు పడకండి. నేను కొన్ని ఆర్నమెంట్స్ లో చిప్స్ పెట్టాను కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళని ఈజీగా ట్రాక్ చేయగలను అనిపిస్తోంది. ఇదిగో చూడండి. ఇక ఈ ఊరు నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి. ఆ చిన్న కుర్రాడు మనల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాడికి మనం ఎట్టి పరిస్థితుల్లో దొరకకూడదు. వాడు మనల్ని కనిపెట్టడానికి ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కనిపెట్టేశాను అంకుల్. నువ్వు ఇక్కడికే వచ్చేసావా? అసలు ఇంత ఫాస్ట్ గా నువ్వు ఎలా ఉన్నావు? ఎందుకు మా వెనకాలే దెయ్యంలా వెంటబడుతున్నావు? నీకేం కావాలిరా చిన్నపిల్లాడా? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. రండి, నన్ను పట్టుకొని చూద్దాం. చాలా ఆపరా చిన్నపిల్లాడా. మళ్ళీ నన్ను పిల్లాడంటారా? వద్దయ్యా వద్దు. మీ ఊరికొచ్చి దొంగతనం చేయాలనుకోవడం మేం చేసిన పెద్ద తప్పు. మమ్మల్ని క్షమించయ్యా. ఇంతకు మించి నీ చేత తన్నులు తినలేం బాబు. వద్దయ్యా. రేయ్ నీకేం తెలుసు? ఇంతసేపు శివ శాంపుల్ చూపెట్టాడురా. అసలు ఫైనల్ టచ్ ఇచ్చేవారు ఎవరో తెలుసా? నేనేరా. వద్దు లడ్డు సింగ్ సార్, మీరు నన్ను వెంటనే అరెస్ట్ చేసి లాకప్ లో పడేయండి సార్, ప్లీజ్ సార్. ఓకే, నన్ను ఏ లాకపులో నువ్వు బంధించావో ఆ లాకపులోకి వెళ్ళిపో. నన్ను కట్టు పనియంతో లోపలుంచావా? నువ్వు అలాగే ఉండులే. రారా. కానీ సార్, ఈ పని మీరు ముందే చేస్తుంటే మేము దెబ్బలు తినేవాళ్ళం కాదు కదా. ఒరే గుండుగా, నాకే ఆర్డర్ వేస్తావురా? ఈ రోజు నీ గుండు తల పగులుతుంది రే. రిక్వెస్ట్ చేయరా, నన్ను రిక్వెస్ట్ చేయి, లేకపోతే నేను నిన్ను వదిలేస్తాను. ఆ శివ నీకు 4 తగిలిస్తాడు, ఆ తర్వాత నీకు గుర్తు వస్తుంది. సరేనా? వస్తావా? ఏమంటావు చెప్పా?